సో ఒకవైపు అమరావతిని కూటమి ప్రభుత్వం ఆ రేంజ్ లో ఊహిస్తూ ఉంటే అదో పెద్ద స్కామ్ అంటోంది వైసీపీ. ఇంతకీ ఏపీలో ఎవరిది డెవలప్మెంట్, ఎవరిది డైవర్షన్ పాలిటిక్స్ చూద్దాం. అమరావతిలో అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్ల నిర్మాణం జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. పేరుకు తగ్గట్టే వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో టీవీగా రూపుదిద్దుకుంటున్నాయి. ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు మంత్రులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా, అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టేలా ఈ ఐకానిక్ టవర్స్ ఉండబోతున్నాయన్నారు. అమరావతికే ల్యాండ్ మార్క్ గా ఐకానిక్ గా నిలవబోతున్న ఈ టవర్స్ రాజధాని నిర్మాణంలో ఈ ఐకానిక్ టవర్సే స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతున్నాయి. జిఏడి, హెచ్ఓడి కోసం 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తోంది ప్రభుత్వం. 47 అంతస్తుల్లో జిఏడి టవర్, 40 అంతస్తుల్లో 4 హెచ్ఓడి టవర్స్ నిర్మిస్తున్నారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తుల్లో ఈ టవర్స్ ఉండనున్నాయి. ప్రతి టవర్ ను 53 లక్షల చదరపు అడుగుల బిల్ట్ ఏరియాతో నిర్మిస్తున్నారు. అత్యంత ఆధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో ఈ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా రాజధాని అమరావతి ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోనే కేబుల్స్ బయటకు కనిపించని ఏకైక నగరం అమరావతి మాత్రమే అన్నారు. వైసీపీ పాలనలో రాజధాని పేరు కూడా చెప్పుకోలేక నవ్వుల పాలయ్యామన్నారు చంద్రబాబు. మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ అండ్ ఆల్సో గ్రీనరీ. That is the speciality of this city. It will be most beautiful of this century. అమరావతి పేరుతో అతిపెద్ద స్కామ్ జరుగుతోందన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. బిల్డింగ్ అద్దాలు, బల్బుల కోసమే 3,000 కోట్ల రూపాయల ఖర్చా అంటూ నిలదీశారు. ఒక్కో చదరపు అడుగుకు 30,000 రూపాయలు ఖర్చు చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు గడికోట శ్రీకాంత్. ఒక ఫసాడ్ లైటింగ్ కి, బిల్డింగ్ లైటింగ్ కోసము, గ్లాస్ కోసము 2,000-3,000 కోట్లు ఏంది? అడుగుకు మేము 25 నుంచి 25,000 అంటున్నాం, దాదాపు 30,000కు పోయేటట్టుంది మీరు టెండర్లు పిలిస్తే విధానం చూస్తే. ఈ అవినీతి పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తే జగన్ అదన్నాడు ఇదన్నాడు అని మాట్లాడతారు. ప్రజల సొమ్ముని ఈ రకంగా దోచుకుంటే ప్రశ్నించొద్దంటే ఎలా అండి? సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ భూసేకరణకు ఆమోదంతో పాటు హ్యాపీనెస్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 సైబర్ టవర్స్, 5G టవర్స్, డేటా సెంటర్, రోప్వేలు, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిర్ణయం జరిగిందన్నారు మంత్రి నారాయణ. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను, ఈ 2 చేయటానికి కొంత ల్యాండ్ కావాలి. వాళ్ళు యాక్చువల్గా మోతడుకులో ఉన్న మొత్తం ల్యాండ్ 2,344 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇస్తామని గ్రామ రిజల్యూషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు. అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక డేటా సెంటర్ 9 గిగావాట్స్ది ఇక్కడ పెట్టడానికి యాక్చువల్గా దానికి టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 5G టవర్స్ పెట్టడానికి యాక్చువల్గా దానికి కూడా టెండర్ పిలవటానికి, RFP పిలవటానికి ఈరోజు యాక్సెప్టెన్స్ జరిగింది. క్వాంటమ్ దానికి సంబంధించి 1,280 కోట్లతో టెండర్ అయింది. కృష్ణానది మీద అటు విజయవాడకి, ఇటు అమరావతికి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలకి అటు ఇటు దాటడానికి ఫ్యూచర్లో ఎన్ని బ్రిడ్జిలు కావాలి, ఐకానిక్ బ్రిడ్జిలు కావాలి, దానికి సంబంధించి ఒక కన్సల్టెంట్ పెట్టి స్టడీ చేయమని ఈరోజు అమరావతి అథారిటీ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. సీడాక్స్ రోడ్డు ఆల్మోస్ట్ అయిపోయింది. 13వ తేదీ యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. రాజధాని విషయంలో జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయని ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్టు చెప్పాల్సిన పని లేదన్నారు. అమరావతి ఒకటి సపరేట్ ఎంటిటీ, రాజధాని అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది మీరు చూస్తే వారు చెప్పినట్టు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం దగ్గర అంతా కూడా సిఆర్డీలో ఉన్నటువంటి ప్రాంతమే. ఇదేం కొత్తగా కనుక్కొని చెప్పిందని కాదు. ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందాలి లక్ష్యంతో పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి కన్ఫైన్ అయ్యి ఎప్పుడు చేయం మేము. రాజధాని విషయంలో జగన్ వి డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు మంత్రి సవిత. మావిగన్ అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు మాకు క్లారిటీగా ఉన్నారు. మేము ఏదైతే కమిట్ అయ్యామో ఓటేసే రోజు మేము అడిగాం, మేము రాజధాని అమరావతి అని క్లారిటీగా ప్రజలకు చెప్పి ఓటేయించుకున్నాం. రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు ఈయన మావిగారని చెప్పడం ఏంటి? ఆయనకి ధైర్యము దమ్ము ఉంటే ఎలక్షన్లోనే చెప్పాల్సింది ఆయన.
అమరావతిలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్జిల నివాసాలు పూర్తయ్యాయి. అయితే రాజధానికే తలమానికమైన 5 ఐకానిక్ టవర్స్ పనుల్ని 2028 అక్టోబర్ టార్గెట్ తో చేస్తున్నారు. ప్రపంచ పటంలో అమరావతిని ప్రత్యేకంగా నిలిపేలా వీటి నిర్మాణం సాగుతోంది. రాజధానికి రాజసం తీసుకురావడంతో పాటు అమరావతి ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లనున్న ఈ ఐకానిక్